అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం అనేది మేము ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఒక స్పెషల్ వీడియోని మేమందరూ పెట్టాలని ఇష్టపడుతున్నాను. దానికన్నా ముందు ఈ చిన్న ఆడియో క్లిప్ మనం విందాం. సాక్ష్యం విన్నానన్నా. నేను క్యాన్సర్ తో బాధపడుతున్నానన్నా. అది బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయిందన్నా. డాక్టర్లు నా వల్ల కాదంటున్నారన్నా. ఒక్కసారి మిమ్మల్ని కలవాలని మీ చేత ప్రార్థన చేయించుకోవాలని ఉందన్నా. నేనే కలుస్తానమ్మా, మిమ్మల్ని నేనే కలుస్తాను అన్నా. ఒక్కసారి మిమ్మల్ని కలవాలని ఉందన్నా. నేనే కలుస్తానమ్మా, నేనే కలుస్తాను. విన్నారు కదా? ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఆ సిస్టర్ గారు నాతో మాట్లాడారో నా మనసు అంతా చాలా కలవరం అయిపోయింది. ఎందుకంటే క్యాన్సర్లో వారి హృదయం ఎట్లా ఉంటుందో, వారి శరీరం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. వెంటనే చూడాలనిపించింది. కొంచెం ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల అటు ఇటుగా పోస్ట్ పోన్ చేసుకొని మొన్న వెళ్ళి కలవడం జరిగింది. దేవుని మహాకృప. ఆమెను కలిశాక ఆమెలో చాలా సంతోషాన్ని మేము చూడగలిగాం. ఆ తల్లిగారులో మరి ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఆ మధ్యన ఉన్నా కానీ దేవుని కోసం ఏదో ఒక రీతిలో నిలబడాలని వారిలో ఉండే ఆసక్తిని మేము చూడగలిగాం. మరి ఆమెలో ఉండే క్యాన్సర్ని ప్రభు తొలగించబోతున్నాడని మేము నమ్ముతున్నాం. మరి వారికి ఉండే ఒకే ఒక్క కుమారుడు, దేవుడు చక్కటి భవిష్యత్తు ఆ బిడ్డకి దయచేయాలని నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా ఏంటో తెలుసా? ఆ క్యాన్సర్ ఆమెకు స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి మేము చూస్తున్నాం, రిపోర్ట్స్ చూసాం. కానీ దేవుడు మాత్రం వాటిని మార్చగలిగిన దేవుడు అని మేము నమ్ముతున్నాం. సో మీరందరూ కూడా ప్రార్థించిన తల్లిగారి నిమిత్తం, అలాగే వారి కుమారు నిమిత్తం కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి. ఇలాంటి పరిచర్లో మీరు కూడా పాలుభాగస్తులు ఉండాలంటే తప్పకుండా మీరు ఉంటున్న ప్రాంతం, ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ వర్క్ విత్ అస్, మన మినిస్ట్రీ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే విజయవాడలో మరి ఒక ఇద్దరు బ్రదర్స్ రెస్పాండ్ అయ్యారు. మరి చక్కగా వారు వచ్చి సహకరించారు. దాన్ని బట్టి కూడా నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్. ప్రాముఖ్యంగా దేవుడు ఆ తల్లిగారిని ఒక నూతన సాక్షిగా దేవుడు వాడుకుందరుగాక. సో అన్న, మరి మమ్మల్ని ఎప్పుడు కలుస్తారంటారేమో. ప్రభు చిత్తమైతే తప్పకుండా నేను కూడా మిమ్మల్ని కలుస్తాను. లెట్స్ ప్రే అండ్ టాక్. ఆ సెషన్స్ ప్రారంభించాక మనందరం చాలా దగ్గరయ్యాం. ఒక మంచి కుటుంబాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. సో ఎంత మట్టుకు వీలైతే అంత మట్టుకి, సో ఖచ్చితంగా నేను మీ వెనకాల నిలబడతాను. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకొని నేను త్వరగా ముగిస్తాను. కీర్తనల భాగము 147 కీర్తన 3వ మాట మనం చదవగలిగితే, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. నిజమే, చాలామంది జీవితంలో ఎన్నో సమస్యలు, శోధనలు, వ్యాధి బాధలు, దుఃఖకరమైన పరిస్థితులు, అవమానాలు, నిందలు, కొరతలు, అప్పుల సమస్యలు, శారీరక బలహీనతలు, మానసిక బలహీనతలు, వీటన్నిటి ద్వారా చాలామంది హృదయం చెదిరిపోయిందండి. తల్లిదండ్రులు కొంతమంది బిడ్డల కోసం ఏడుస్తున్నారు. అయ్యో మా బిడ్డల పరిస్థితి ఏమైపోద్దయ్యా. కొంతమంది బ్రతుకున్న పిచ్చివారిగా కనిపిస్తున్నారు, మానసికంగా నలిగిపోయారు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గుండె చెదరని వారిని నా ప్రభు బాగు చేయబోతున్నాడు. ఈరోజు వారి గాయములన్నింటినీ ప్రభు కట్టబోతున్నాడు. మానసికంగా చాలామంది నలిగిపోయి ఎన్నో బలహీనతలకు వెళ్ళిపోతున్నారు. టెన్షన్స్ పెట్టుకున్నారు కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. టెన్షన్స్ పెట్టుకున్నారు కూడా చాలా రకాలైన వ్యాధులు వస్తున్నాయి. డయాబెటిక్స్తో బాధపడుతున్నారు. చాలామందికి సూసైడల్ థాట్స్ వస్తూ ఉన్నాయి. అన్నీ కోల్పోయి శ్రమల మధ్య నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడయ్యా. ఈరోజు నీ గాయములు ప్రభు కట్టబోతున్నాడు. నీ హృదయంలో ఏదైతే గాయము నిన్ను కలవర పెడుతుందో, నీ జీవితంలో ఏదైతే బలహీనత నిన్ను శ్రమ పెడుతుందో, కలవర పెడుతుందో, ఈరోజు నా యేసయ్య మనందరినీ కట్టబోతున్న రోజు ఈరోజు. నమ్ముదాం. నమ్ముటి మీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎందుకో తెలుసా? అదే 147 మాట చదవగలిగితే, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. మన ప్రభుకు అసాధ్యమైంది ఏది లేదు. ఈరోజు వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అండి. ఎన్నో సమస్యలకి దేవుడే పరిష్కారం అండి. ఈరోజు నా ప్రభు నడినెత్తు నుంచి అరికాళ్ళ దాకా మీ అందరినీ ముట్టి స్వస్థపరచుదురుగాక. ప్రభు మీ బ్రతుకులు నూతన కార్యములు, నూతన ద్వారములు ప్రభు తెరచుదురుగాక. ఏ గాయమైతే ఎన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడిస్తోందో, మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తోందో, నిద్రలేని రాత్రులు ఏదైతే మీకు కలుగు చేస్తోందో, ఆ గాయములంటిని నా ప్రభు కట్టబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.